ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలు అయితే వేశారు. బట్ విభజన అంశాలే ప్రధాన ఎజెండా అంటూ ముందు సీఎంఓ ప్రకటించింది. తర్వాత సీపోర్టు అలాగే టీటీడీల్లో వాటాల్లో పైన చర్చ ఉంటుందని టాక్ వచ్చింది. తర్వాత కానీ టోటల్గా అసలు విషయాలన్నీ పక్కకు పోయి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పైన ఒక ఉమ్మడి యుద్ధం చేయాలనేది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో జరిగినటువంటి నిర్ణయం. బట్ దీంతో ఈ సమావేశంతో పెద్దగా రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికైతే పెద్దగా పరిష్కారం చూపించే దిశగా జరగలేదు అన్నటువంటి ఒక వాదన వినిపిస్తోంది. రవికుమార్ గౌడ్ గారు, నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ విభజన సమస్యల పరిష్కారానికి అయితే కమిటీలు, ఒక 3 మెన్ కమిటీలు రెండు రాష్ట్రాల నుంచి ఉంటున్నాయి. సో ఎట్లా ఈ విభజన సమస్యల పరిష్కారం అనేది రాబోయే రోజుల్లో ఎట్లా జరిగే అవకాశం ఉంది? ఏమైనా కాల పరిమితి కూడా పెద్దగా పెట్టినట్టు కూడా ఏమీ లేదు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నిన్న చెప్పింది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన అంశాలకు సంబంధించినటువంటి ఒక భేటీ అని చెప్పేసి చెప్పిండ్రు. దానికి ఎజెండా కూడా అంతకుముందు లీకులు ఇచ్చిండ్రు. తర్వాత ఇది 10 అంశాలు నిర్ణయించినామని మొన్న రాత్రి నిన్న కూడా అది చేసింది. అందులో ప్రధానంగా అసలు మిగతా అన్ని పక్కకు పెట్టి చాలా టెంప్టింగ్ లాగా బిల్డప్ ఎట్లు ఇచ్చిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణకు వాటా వస్తుందన్నట్టుగా, కృష్ణపట్నం పోర్టులో, మిగతా ఇంకా గంగవరం పోర్టులో, మచిలీపట్నం పోర్టులో తెలంగాణ వాటా అడుగుతున్నట్టుగా వచ్చేసి ప్రజల్ని ఒక మైండ్ మేకప్ చేశారు. చాలా భిన్నంగా కొట్లాడుతున్నారు అన్నట్టుగా. కానీ అసలు నిన్న సమావేశమే విభజన సమస్యల పరిష్కారం ముసుగులో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని మళ్ళీ హైదరాబాదులో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో స్వేచ్ఛగా తిరిగేందుకోసం పన్నినటువంటి వ్యూహంలో భాగమే, కుట్రలో భాగమే. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఇలా ముఖ్యమంత్రి కాలే. 2014లో కూడా ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అధికారిక నివాసానికి కూర్చొని సమస్యల పరిష్కారం కోసం కూడా చేసింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యల పరిష్కారానికి ఆయన తెలంగాణ పట్ల ఉన్నటువంటి పరిస్థితిని పసిగట్టినటువంటి కేసీఆర్ గారు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకు ఆ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇవాళ ఎవ్వరు ఒప్పుకోకపోని ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు 2014 నుంచి 2019 వరకు అనేక అంశాల పట్ల తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ అభ్యున్నతి, ఎట్ ది సేమ్ టైం సాధించుకున్నటువంటి తెలంగాణని దేశంలో అగ్రభాగంలో నిలబెట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నటువంటి శక్తులని, దుష్ట శక్తులని, కుట్రలని, కుతంత్రాలని చేసేటటువంటి వాళ్ళని పట్ల కూడా వాళ్ళని అప్రమత్తంగా ఉండి వాళ్ళ నుంచి తెలంగాణ నుంచి ఎట్లా రక్షించుకోవాలో కూడా దానికి చాలా వ్యూహాత్మకంగా తన రాజకీయ చతురతనంతా కూడా తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఒక అద్భుతంగా బహుముఖ వ్యూహంతో ఇవాళ అనుసరించడం వల్లనే ఇవాళ తెలంగాణ విఫల రాష్ట్రంగా మారకుండా ఇవాళ తలెత్తుకునేటటువంటి అగ్రగామిగా నిలబడింది. అది వాస్తవము. ఎవడు ఒప్పుకున్నా, ఏ పనికి మళ్ళీ వెధవ మాట్లాడినా కూడా దానికి అవగాహన లేకుండానో దానిలో లోతు తెలవకుండా మాట్లాడే మాటలే తప్ప ఇవాళ. అందుకే ఇవాళ బాజాప్తా 2024 జూన్ 2 తోటి 10 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర రాజధాని అన్నటువంటిది ఉన్నది. దాన్ని ఆ రోజు వరకే, అంతకంటే ముందే సెక్రటరియట్ని మిగతా అన్ని కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతికో లేకపోతే సొంత ప్రాంతానికి పోయి పరిపాలన చేసుకునేటటువంటిగా వీళ్ళ పరిస్థితులు కల్పించింది కేసీఆర్ గారి బహుముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యూహమే. ఆ వ్యూహం లేకపోయింటే ఇవాళ హైదరాబాద్ని మళ్ళొక 5 ఏళ్ల పాటు, మళ్ళొక 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేసేటటువంటి కుట్ర జరిగుండేది. ఆ కుట్రని పసిగట్టినటువంటి కేసీఆర్ గారే అందుకే తన్ని తరిమేసిండు బాజాప్తా.
అర్థమైంది కదా, ఎక్కడ జరిగింది, ఎక్కడ దొరికింది కుట్ర. ఓటుకు నోటు అనేది అంత ఆషామాషి వ్యవహారమా? ఆ ఓటుకు నోటు వ్యవహారంతో వీళ్ళ కుట్రబాజీ వ్యవహారం బయటపడింది. అందుకే కేసీఆర్ దాన్ని పసిగట్టిక దీనికి ఈ ట్రీట్మెంట్ కాదు కావాల్సింది, దీనికి బరాబర్గా ఒక యుద్ధ నీతి అనుసరించాలని చెప్పేసి తెలంగాణ పట్ల, తెలంగాణను కాపాడుకోవడం కోసం ఒక పసి బిడ్డ పట్ల ఒక కన్న తల్లి ఎటువంటి దృక్పథంతో ఉంటుందో ఆ దృక్పథంతో తెలంగాణ నుంచి విడిపోయినటువంటి రాజకీయ అని ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ రోజే నిజంగా కూడా కేసీఆర్ గారు విభజన హామీల కోసం, విభజన సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆహ్వానించి మాట్లాడిండు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రగతి భవన్కి ఆహ్వానించి మాట్లాడిండు. దాదాపు చాలా సమస్యలు జరిగింది, పరిష్కరించుకోవాల్సినటువంటి చాలా వాటిని పరిష్కరించుకున్నారు. ఎక్కడ చిక్కుముడిపడింది, ఎక్కడ 7 మండలాలకు సంబంధించి నదీ జలాల పంపిణీకి సంబంధించి మిగతా ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి అవి ఉన్నవి. వాటిని కొంతకాలంలో ఇప్పుడు వాటిని ముందేసుకుంటే, ఆ సమస్యల్ని ముందేసుకుంటే వీళ్ళంతా కూడా ఈ రాజకీయ కుట్రల ద్వారా కుతంత్రాలతోటి ఈ తెలంగాణని విఫల రాష్ట్రంగా మార్చేటటువంటి అవకాశం ఉందన్నటువంటి పసిగట్టినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ, ఎందుకంటే ఎట్లాగో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అటువంటి వాళ్లకు సహకరించేటువంటి దుష్ట శక్తులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. తెలంగాణని ఆ రోజే ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని 1956లని ఈ దుష్టులే కదా తీసుకుపోయి ఆంధ్రతో కలిపి తెలంగాణ గొంతు కోసింది 70 ఏళ్ళు. మళ్ళీ సేమ్ ఇవాళ అటువంటి ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. వాటన్నిటిని ఇవాళ మళ్ళీ వాటన్నిటినీ ఇవాళ 10 సంవత్సరాల పాటు నిర్వహించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ రాజకీయంగా ఇంత పార్టీ అధికారం లేదు కాబట్టి ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకొని వచ్చి హైదరాబాద్లో మళ్ళీ హైదరాబాదు మనదే, హైదరాబాద్లో మనల్ని ఎవరేం చేయలేరు అన్నటువంటి మెసేజ్ హైదరాబాద్ కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 2 రాష్ట్రాన్ని పరిపాలన చేయటం కోసము చేస్తున్నటువంటి పునాదే నిన్న జరిగినటువంటి సమావేశం. శ్రీశైల్ రెడ్డి గారు, నిన్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో వచ్చినటువంటి అవుట్కమ్ ఎట్లా ఉంది? ఎందుకంటే 3 కమిటీలు, విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలు, ముందేమో సిఎస్ స్థాయిలో ఉన్నతాధికారుల కమిటీ, తర్వాత మంత్రులతో కమిటీ, ఈ రెండిట్లో పరిష్కారం కానీ సమస్యలు ఉంటే అప్పుడు ఇద్దరం మళ్ళీ ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి పరిష్కారం ఇచ్చేలాగా ఒక నిర్ణయం జరిగింది. బట్ అది ఇంప్లిమెంటేషన్ అనేది ఎట్లా జరిగే అవకాశం ఉంది? దీంతో తెలంగాణ ప్రయోజనాలని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా వ్యవహరిస్తారు అనుకుంటున్నారు మీరు? రాజేష్ గారు నమస్తే, పల్లె రవికుమార్ గారికి నమస్తే, ప్రేక్షకులందరికీ నమస్కారం. రాజేష్ గారు, నిన్న జరిగిన ఈ ఇద్దరు సీఎంల మీటింగ్ లో ఒక విచిత్రమే, రాజేష్ గారు వినపడుతుందా? క్లియర్ వినిపిస్తుందండి, చెప్పండి. క్లియర్ ఉంది. అయితే ఈ ఇద్దరు సీఎంల మీటింగ్ లో ఒక విచిత్రం ఏం జరిగిందంటే, కాళోజీ నాగూడవ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది. రాజేష్ గారు డిస్టర్బెన్స్ ఏమన్నా? నో ఏం లేదు, క్లియర్ గా ఉంది వినిపిస్తుంది. అదే నాగూడవ పుస్తకం ఇచ్చారని చెప్తున్నారు, క్లియర్ అని ఉంది, నో ప్రాబ్లం. నాగూడవ పుస్తకం ఇచ్చిండ్రు. ఆ కాళోజీ గారు ఏమన్నారు అంటే, తెలంగాణని దోపిడీ చేసే ప్రాంతేతరిని పొలిమేరల దాకా తరిమేద్దాము, ప్రాంతం వాడైతే ప్రాంతంలోనే పాతి పెడదామన్న కాళోజీ గారి పుస్తకాన్ని ఆయన ఇవ్వడం అంటే, ఒక ప్రాంతేతరుడు ఒక తెలంగాణ వాడు, తెలంగాణ అని చెప్పుకునేవాడు, ఇద్దరు కలిసి తెలంగాణకి చేసిన అన్యాయము, చేస్తున్న అన్యాయము, చేయబోయే అన్యాయము, వీటన్నిటికీ ఒక విరోధాభాస, పారాడాక్స్ అంటారు, అట్లాంటిది నాగూడవ పుస్తకం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం. ఇప్పుడు గత 10 సంవత్సరాలలో విభజన హామీకి సంబంధించి అడుగు ముందుకు పడలేదు. మళ్ళీ మనం కూర్చుందాము, 6వ తారీఖు వస్తాను, హైదరాబాద్ లోనే ఉండు అని దాదాపు చంద్రబాబు నాయుడు ఆర్డర్ వేసింది రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా కూడా కలుద్దాం కూర్చుందాం అన్నప్పుడు ఎప్పుడు కలుద్దామని అంటారు. చంద్రబాబు గారు అట్లా అన్నారు, నేను 6వ తారీఖు వస్తా, 6వ తారీఖు శనివారం నాడు మధ్యాహ్నం తర్వాత మనం కూర్చుందాం అంటే ఈయన సరే అన్నారు. అంటే అక్కడ ఇద్దరు సమబుజ్జీలు, సమాన స్థాయి సీఎంలు, ఎవరి ప్రాంతాల అభివృద్ధి సంక్షేమాలు వారికి పట్టిన సీఎంలు, ఒక లెవెల్ ప్లేయింగ్ లేదని, అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఏకపక్ష ఒక దూకుడు, ఒక ఆధిపత్యం చాలా స్పష్టంగా
ప్రకటితమైంది. దానికి రేవంత్ రెడ్డి గారు ఆయన కేబినెట్ సంపూర్ణంగా దానికి తల ఒక్కి మద్దతు తెలిపినట్టుగానే దాన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు రవికుమార్ గారు చెప్పినట్టు ఈ 10 ఏళ్లలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే ఆయన శిష్యుని అడ్డుగా పెట్టుకుని తెలంగాణ తొట్టతొలి ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నం చేసి టీవీలలో దొరికిపోయింది. సో కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో జరిగిన చర్చలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయనతో కేసీఆర్ గారు చేసిన చర్చలు కావచ్చు, చాలా స్పష్టంగా మొన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడిండు. ఆ 7 మండలాలు తర్వాత సీలేరు ప్రాజెక్టు మేము కోల్పోవడం ద్వారా 400 మెగావాట్ల విద్యుత్ మేము నష్టపోతున్నాము, ముందు వాటిని ఇవ్వండి, ఆ తర్వాతనే మిగతా చర్చలు అన్నారు. అవన్నీ వదిలేసి ఎంత పరిహాసంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిందంటే మన సామరస్యం ఉంటే మనకి తెలంగాణ ఎమ్మెల్యేలు ఇచ్చే లెటర్లు, టీటీడీ దర్శనానికి ఇచ్చే లెటర్లను కూడా వాళ్ళ కన్సిడర్ చేస్తారని చెప్పింది. అంటే ఈరోజు ఏంది, తెలంగాణ నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలని అడిగే లెటర్లకు కూడా దిక్కులేదు. ఇక మీరు పెద్దగా విభజన హామీలు తెలంగాణకు ప్రయోజనం తీసుకొస్తారని ఎవరైనా అనుకుంటే అది కేవలం అది ఒక అమాయకత్వంగా అవుతుంది. లేదంటే ఈ పచ్చ మీడియా వండి వారుస్తున్న ఇప్పుడు మొన్న తెలంగాణ హైదరాబాద్ కు చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయనకు స్వాగతం పట్ల మొత్తం పచ్చ మీడియా వాళ్ళది ఎట్లా ఉందంటే వచ్చేసి ఇంకా తెలంగాణ మన కబ్జాలకు వచ్చేసింది అన్న సంబరాల్లో వాళ్ళు ఉన్నారు. దానికి వత్తాసు పలకడం రేవంత్ రెడ్డి గారు అండ్ తెలంగాణ కేబినెట్ వత్తాసు పలకడం పట్ల తెలంగాణ ప్రజలు, మేధావులు కూడా, నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరైతే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నారో వాళ్ళు ఆలోచించాలి. ఇది కేవలం కేసీఆర్ గారి సమస్య కాదు రాజేష్ గారు. కేసీఆర్ గారి సమస్య, కేసీఆర్ గారి కుటుంబ సమస్యను అరే పాపం కేసీఆర్ అని అనాల్సిన పరిస్థితి కాదు. ఇప్పుడు నిజంగా తెలంగాణ నిజంగా నష్టపోతున్నది. కేసీఆర్ పరిపాలన లేకపోవడం వల్ల, కేసీఆర్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంత ఎన్నికల్లో ఓడిపోయి వీకోవడం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతున్నది. ఆ నష్టాన్ని ఈ రోజు ముందుండి కొట్లాడి తెలంగాణ మళ్ళీ వలసవాదుల పాలనలో పడకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం తెలంగాణ సమాజానికి చాలా అలర్ట్ గా ఉండాల్సిన సందర్భం. రవికుమార్ గౌడ్ గారు ఒక్కటండి, ఇప్పుడు మిత్రులు మాట్లాడిన దానికి చిన్న సబ్జెక్ట్. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు వస్తానని చెప్పేసి ఆయన లేఖలోనే ఇప్పుడు మిత్రులు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం స్పష్టంగా చెప్పారు. జనరల్గా కలుసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక ప్రయత్నము, దానికి సంబంధించి ఒకసారి నీ గురించి మాట్లాడుకొని అనుకుందాము ఎప్పుడైతే అనేది ఒక టెంటేటివ్గా. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ఎవరు కూడా సాధారణ వ్యక్తులు కాదు. ఒక ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయిలో ఎటువంటి హుందాతనం ఉండాలి రాజకీయంగా. జస్ట్ ఆయన అంతకుముందే మన చంద్రబాబు నాయుడు గారు 6వ తారీఖు 7వ తారీఖు హైదరాబాద్లో 5, 6, 7వ తారీఖు హైదరాబాద్లో ఉండటానికి ప్రోగ్రాం అంతకుముందే ఫిక్స్ అయింది. వేరే కార్యక్రమం ఉంది, ఏ కార్యక్రమం ఉందో కూడా అందరికి కిరికి. దానికి నేను వస్తున్నా, మనం కూర్చొని మాట్లాడుకుందామని ఫస్ట్ లెటర్లోనే అధికారికంగా డేటే పెట్టేసిండు. డేటా ఇచ్చేసి నేను వస్తున్నా అంటే ఆదేశం అది. అంటే ఇది తెలంగాణ ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు సమాన స్థాయిలో వ్యవహరించినట్టుగా లేదు. ఒకటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వస్తున్నారు, హైదరాబాద్లో ప్రగతి భవన్లో సమావేశం అవుతున్నాగానే చాలా అతి ఎక్కువగా అత్యంత అద్భుతంగా సంబరపడింది ఎవరో ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవాళ ఎవరి ప్రయోజనాలు కదని చెప్పింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ తెలంగాణలో ఇంతకాలంగా తెలంగాణని హైదరాబాద్ స్థావరంగా చేసుకొని తెలంగాణలో రాజకీయాలు, ఆర్థిక, సాంస్కృతిక అన్ని రకాల పెత్తనం చెలాయించి తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి వాళ్ళు, తెలంగాణని అడ్డుకున్నటువంటి దుష్ట శక్తులు ఇవాళ సంబరపడ్డాయి, చాలా సంతోషపడ్డాయి, కేరింతలు కొట్టినాయి. పెద్ద బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఏ తెలంగాణ ఉద్యమకారుడు కూడా అరే ఇదేంది, దీని పట్ల ఏంది అనేది ఎక్కడో వ్యతిరేకించేటటువంటి చంద్రబాబు పర్యటన రావటాన్ని విమర్శనాత్మకంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ విమర్శనాత్మకంగా మాట్లాడటానికి సిద్ధంగా లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంతో, కాంగ్రెస్ తోటో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ తటస్థులు వాళ్ళు ఇవాళ సంశయిస్తున్నారు. మన ఇదేంది ఎటుపోతుంది ఇది అని చెప్పేసి. అంటే దీని అర్థమైంది ఎవరి ప్రయోజనాల కోసం భేటీ జరిగినట్టు, కేవలం చంద్రబాబు నాయుడు మళ్ళీ హైదరాబాద్లో కూర్చొని స్వేచ్ఛగా తన పార్టీ కార్యక్రమాల్ని, తన రాజకీయ వ్యవహారాల్ని
కుట్రపూరితంగా చేసే కుట్రలు పన్నటానికి ఒక రెడ్ కార్పెట్ Right. ప్యాసేజ్ క్రియేట్ చేయడానికి ఈ సమావేశం అనేటువంటి ముసుగు. గ్రూప్స్ అభ్యర్థులు మెయిన్స్ కోసం 1:100 కోరుతున్నా కూడా టీజీపీఎస్సీ పట్టించుకోవట్లేదు. సర్కారు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని బుట్ట దాఖలు చేసింది. 1:50 అనేది ఫైనల్గా టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అయితే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తోంది. రాహుల్ గాంధీని కూడా కలుస్తాం, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకుంటామనేది తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చెబుతోంది. మరోపక్క తమ హక్కుల కోసం సర్కారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం మేము ప్రయత్నిస్తుంటే పెయిడ్ ఆర్టిస్ట్ అని కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విధానం పట్ల గ్రూప్ 2 అభ్యర్థి సింధు ధ్వజమెత్తారు. తన ఆవేదన వ్యక్తం చేస్తారు. తనను శంకిని అని పిలుస్తున్నారని, తర్వాత రకరకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారని, పెయిడ్ ఆర్టిస్ట్గా మాట్లాడుతున్నారంటూ తన ఆగ్రహాన్ని ఆవేదనను వ్యక్తం చేశారు గ్రూప్ 2 అభ్యర్థి సింధు. రైట్, రవికుమార్ గౌడ్ గారు, 1:50నే ఫైనల్ చేసే విధంగా టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. బట్ అభ్యర్థుల డిమాండ్ను ఎందుకు పట్టించుకోలేకపోతుంది? గతంలో కాంగ్రెస్ నాయకులుగా చెప్పినటువంటి మాట, మేము అధికారంలోకి వస్తే 1:50 కాదు 1:100 పిలిచే విధంగా మేము ప్రయత్నిస్తామని. బట్ అది ఎటువంటి హామీ నిలబెట్టుకోలేని పరిస్థితి. సో ఇవాళ అభ్యర్థులకు ఎట్లా న్యాయం జరగాలి? ఇప్పుడు 1:50 గ్రూప్ 1 దాంట్లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు రాసే అభ్యర్థులని 1:50 చేస్తామని చెప్పేసింది ఎవరో చెప్పలే. స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగుల దగ్గరికి పోయి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చిక్కడపల్లి లైబ్రరీకి, గాంధీనగరు, అశోక్ నగరు ఎక్కడుంటే అక్కడ పోయి అప్పుడు ప్రభుత్వాన్ని మీద విషం చిమ్మటానికి, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి, కేసీఆర్ గారిని దెబ్బతీయటానికి రాజకీయంగా కుట్రపూరితంగా నిరుద్యోగులను రెచ్చగొట్టడానికి చెప్పారు. వాళ్ళకి ప్రేమతో చెప్పలే మాట. ఆఖరికి ఈ రాష్ట్ర నాయకులు చెప్తే వీళ్ళ ముఖం చెల్లక నిరుద్యోగులు నమ్ముతలేరని ఏం చేశారు? రాహుల్ గాంధీ గారిని స్వయంగా గాంధీనగర్కు, చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చి నిరుద్యోగులకు కూర్చొని చెప్పించారు. ఇవాళ దీనికి చెప్పాల్సింది, సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి కాదు, మళ్ళీ బట్టి విక్రమార్క కాదు, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని పరిరక్షలకు మేమే అన్నట్టుగా సొల్లు కబుర్లు చెప్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు, ఎవరు చెప్పలే, మీరు ఇచ్చినటువంటి మాట చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్పారు. దాన్ని అమలు చేయాలి. దానికి నిరుద్యోగులకు ఏమిచ్చారు? గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఏది మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ చెప్పిండు. ఇవాళ వాళ్ళు అడుగుతున్నది ఏంటి? గ్రూప్ 1లో 1:50 పోస్టులు పెంచమని కూడా అనలే వాళ్ళు. 1:50కి బదులుగా 1:100 అన్నారు. దానికి సాంకేతికంగా 1,00,000 లంగమాటలు చెప్తున్నారు. ఎక్కడో నట ఏదో నేను చెప్తా, ఏది ద్వివేది వర్సెస్ యూపీఎస్సీ కేసులో 99లోనట ఏదో తీర్పు ఇచ్చిరట. ఆ తీర్పు ప్రకారంగానట ఏదో నోటిఫికేషన్లకు మెన్షన్ చేసిన దానికి భిన్నంగా అభ్యర్థులు ఎంపిక చేస్తే చెప్తా. అక్కడ 2 అంశాలు ఉన్నాయి. అదట సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమైతేదట. ఆ విరుద్ధం కాబట్టి ఏదో మళ్ళీ న్యాయపరమైన చిక్కులు వచ్చేది ఉంటుంది కాబట్టి ఆ మాట మాట్లాడే ముందు విజ్ఞత ఉండాలి, బాధ్యత ఉండాలి, గుండె మీద చేసుకొని మాట్లాడాలి. మీరు ఉన్న నోటిఫికేషన్కు ఎవరు మార్చమని చెప్పలే. మీరు అప్పటికే ఉన్న నోటిఫికేషన్ ఏం చేసిండ్రు? 504 ఉద్యోగాలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటే దాన్ని రద్దు చేసి, పరీక్షలు అయిపోయినాక అన్నీ అయిపోయినాక దాన్ని రద్దు చేసి దాని స్థానంలో 60 ఉద్యోగాలు కలిపి 564 ఉద్యోగాలకి మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం మీరు మాట ఇచ్చిండ్రు కదా, ఏమని మాట ఇచ్చిండ్రు? మేము 1:100 పిలుస్తామని. ఇప్పుడు చెప్పలేవు. ఇప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు అడుగుతలేరు, ఎన్నికలకు ముందే మాట్లాడిండ్రు, ఎన్నికలకు ముందే కొట్లాడిండ్రు వాళ్ళు. ఇదే నిరుద్యోగులు తీసుకొచ్చి వాళ్ళు చేస్తామని చెప్పారు. మరి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 60 ఉద్యోగాలు కలుపుతూ ఫ్రెష్ నోటిఫికేషన్ జీవో ఇచ్చినప్పుడే అదే జీఏడీ నుంచి 1:50 కాదు 1:100 ఇస్తున్నామని చెప్పేసి ఎందుకు జీవో ఇవ్వలే? మోసం కదా అది. 2, నిజంగా అప్పటికే నోటిఫికేషన్ ఉంది కదా, అప్పటికే రిటర్న్ ఎగ్జామ్ అయింది కదా, కోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదా పడింది అంతే. గ్రూప్ 1 మరి మీరు ఎట్లా ఇస్తామన్నారు? 1:50 బదులు 1:100 చేస్తాము మేము అధికారంలోకి వస్తామని ఎట్లా చెప్పారు? రెండో మోసం కదా. అంటే మళ్ళీ వాళ్ళ రెండో డిమాండు వాళ్ళు గ్రూప్ 2 ఉద్యోగాల్లో
ఇప్పుడు 700కు 600 చేంజ్కి నోటిఫికేషన్ ఉన్నది. దానికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, నిరుద్యోగులందరూ కూడా ఖాళీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి 2000కు ఇంకా 1500 యాడ్ చేయమని చెప్పేసి పెంచమని అడుగుతున్నారు. దానికి చెప్తున్నటువంటి చెప్తున్నారు గ్రూప్ 2 పర్టికులర్ మెన్షన్ చేస్తున్నారు. దాన్ని పెంచమని చెప్పేసి అడుగుతున్నారు. అడిగితే ఏం చెప్తున్నారు, మీరు మీ అధికారులు చెప్తున్న మాట ఏంది, అది పెంచితేనట నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పెంచితేనట న్యాయపరమైన సమస్యలు వస్తాయట. అసలు కోర్టు తీర్పులు మీరు అసలు అధికారులు కానీ మీరు కానీ ఎప్పటికప్పుడు పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. ఇదే గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఇది గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 2 99 నోటిఫికేషన్ సంబంధించి సేమ్ అట్లానే ఆ రోజు 170 ఉద్యోగాలకు ఏది గ్రూప్ 2లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏఎస్ఓ అండ్ మిగతా అది ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ లెవెల్లో పనిచేసేవాటి ఎగ్జిక్యూటివ్. 171 ఉద్యోగానికి ఏమో నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు. ఆ తర్వాత నిరుద్యోగులు ఇంకా ఖాళీగా ఉన్నాయని దాని ఎగ్జామ్ పెట్టింది కూడా 99లో ఇస్తే 2000 సంవత్సరంలోనే ఎగ్జామ్ పెట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి పెడితే దాని మీద నిరుద్యోగులు ఏం చేశారంటే మాకు ఇప్పటికి చాలా డిలే అయింది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చింది 99లో, 2022లో ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఖాళీలు వచ్చినాయి, మీరు పెంచమని చెప్పి తిరిగి ఇవ్వలే, ధర్నా ఆందోళన కూడా చేసి ఇవ్వకపోతే వాళ్ళు ట్రిబ్యునల్ పోయిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పోయిన. ఇది తెలియాలి, ఇది సందర్భం. అడ్మినిస్ట్రేటివ్ బిల్ పోతే అడ్మినిస్ట్రేటివ్ బిల్ పెంచమని ఇచ్చింది, దాన్ని కూడా ఇగ్నోర్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. చేస్తే నిరుద్యోగులు దాని మీద మళ్ళీ హైకోర్టుకు పోయినారు, ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలని చెప్పేసి. అమలు చేయలే, హైకోర్టు కూడా ఇచ్చిన తర్వాత అమలు చేయకపోతే సుప్రీంకోర్టు పోయిన ఇచ్చింది. ఆ మొత్తం ప్రాసెస్లో ఆ రిక్రూట్మెంట్ 2006లో జరిగింది. 99 నోటిఫికేషన్ ఇస్తే ఆ 2006 తర్వాత నోటిఫికేషన్ అయినాక కూడా దాదాపు నోటిఫికేషన్లు ఇచ్చింది 171 ఉద్యోగాలు అయితే భర్తీ చేసే నాటికి కోర్టు తీర్పు నేపథ్యంలో 2000 ఉద్యోగాల్ని భర్తీ చేసింది. 2000 ఉద్యోగాల్ని భర్తీ చేసింది. ఇవాళ ఈ మంత్రుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ చాలా మంది వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి అధికారులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా అవకాశం వచ్చి పనిచేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. అది ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఇవాళ మీరేమో ఈ అబద్ధం చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే డిఎస్సి వాయిదా అన్నది నిరుద్యోగులు 2 ఓవర్లాప్ అవుతున్నది, వాయిదా వేయమని చెప్పేసి అడుగుతున్నారు. 10 రోజుల తేడాతో 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సిని గ్రూప్ 2 డిఎస్సిని బాగా వాయిదా వేయమని చెప్పేసి చేస్తాం మీరు చెప్పారు, ఆశ కల్పించారు, చెప్పారు. ఇవాళ ఆ పని చేస్తలేరు. అంటే ప్రతిదీ మీరేమైందంటే ఆ రోజు అధికారం కోసము వంచన చేసిండ్రు. ఇవాళ కొట్లాడినటువంటి నిరుద్యోగులని ఇవాళ కించపరిచేటట్టుగా వ్యక్తిగతంగా ఆ సింధు అనేటువంటి ఒక నిరుద్యోగి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫైట్ చేస్తానేమన్నది వ్యక్తిగతంగా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా దుర్మార్గంగా వ్యక్తిగతంగా కించపరిచేటట్టుగా మాట్లాడుతున్నటువంటిది. అంటే మీ అవసరం ఉంటే ఒక రకంగా పూర్తిగా ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వంచన పాలన ఇస్తుంది. శ్రీశైల్ రెడ్డి గారు నిరుద్యోగులు కొత్తగా ఏం డిమాండ్స్ చేయట్లేరు. కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్పిందో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాట నిలబెట్టుకోండి అనేదే నిరుద్యోగ జేఏసీ చేసినటువంటి డిమాండ్. సో పైగా మహిళా అభ్యర్థులను కూడా చూడకుండా రకరకాలుగా మాట్లాడడం కావచ్చు, తర్వాత రకరకాలుగా ట్రోలింగ్ పట్ల పెయిడ్ ఆర్టిస్ట్ అనడం కావచ్చు, ఇంకా చాలా వరకు మాట్లాడుతున్నారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆ అమ్మాయి. అవును రాజేష్ గారు, ఇప్పుడు పల్లె రవికుమార్ గారు చాలా వివరంగా చెప్పిండు, చాలా డేటా స్టాటిస్టిక్స్ అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అలవిమాన హామీలు ఎట్లా ఇచ్చిందో ఆ అలవిమాన్ల హామీలతో భాగంగా కూడా నిరుద్యోగులకి రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ లైబ్రరీకి తీసుకుపోయి ఆడ ఛాయ్ దాపిచ్చి నిరుద్యోగులతో కూర్చోబెట్టి అన్ని హామీలు ఇచ్చింది. వీళ్ళు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోగా ఇవ్వలేదని కూడా బుకాయిస్తా ఉన్నారు. ఎట్లా బుకాయిస్తున్నారు చూసినాం మనం. నిరుద్యోగుల అంశమే తీసుకుంటే 4000 రూపాయలు భృతి ఇస్తామని ప్రకటించి అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క గారు మేము ఎప్పుడు ఆ మాట అనలేదని అన్నారు. సో కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించిన వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమి మీరు నెరవేర్తారు అనేది చాలా స్పష్టం అవడం చేత ఈరోజు నిరుద్యోగులు ఆందోళన పట్టింది. మొన్న టీజీపీఎస్సీ ముట్టడి సక్సెస్ అయింది. రేపు ఢిల్లీకి పోతాం, రాహుల్ గాంధీ కూడా కలుస్తాం అని నిరుద్యోగం చేసే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో ఇట్లా ఎందుకు జరుగుతున్నది?
నిరుద్యోగుల సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది చాలా మంది మాట్లాడుతున్నాడు. మన ఎంపీ కృష్ణయ్య గారు కూడా, రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య గారు కూడా మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు మాట తప్పుతున్నారు, ఇది కరెక్ట్ కాదని ఆయన కూడా మాట్లాడినారు. అంటే ఈరోజు ఒక అధికారంలో లేము, ఓడిపోయాము అని ఏదో రాజకీయ విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేయడం కాదు, అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు సింధు ఉన్నారు ఉదాహరణ. ఆ సింధు ఆ రోజు అందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు ఉన్నాయి, ఆ రోజు కోదండరామ్ గారిని కలిసిన ఫోటోలు ఉన్నాయి, ఆ రోజు తిన్మార్ మల్లన్న ఛానల్లో పోయి మాట్లాడిన మాటలు ఉన్నాయి. అట్లాంటి ఆ రోజు చేసిన ఆందోళన చేసిన, ప్రభుత్వంపై విమర్శలు చేసిన అమ్మాయిని ఎవరు కూడా ఆ రోజు బీఆర్ఎస్ కు అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు తిన్మార్ మల్లన్న మాట్లాడినట్టుగా బూతులు మాట్లాడటం లేదు. శంకిని అని అంటున్నాడు. ఆ రోజు ఆమె ఒక వీరవంత అని పోయిన తిన్మార్ మల్లన్న ఈరోజు ఆమె శంకిని అంటున్నాడు. అంటే నిరుద్యోగులకి, విద్యార్థులకి, యువతకి అందరికి కూడా అర్థమైతే ఉన్నది. వీళ్ళకి అర్థమైంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి ఎందుకు అర్థం అవడం లేదనేది అది ఒక విచిత్రమైన ఒక సందర్భం. పోనీ బాగా అభివృద్ధి చేస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, 6 గ్యారంటీలు అమలైనాయి, అట్లు రైతులు ఆనందంగా ఉన్నారు అని అనుకుందాం. అది మనం చూస్తున్నాం. మొన్న భూ కబ్జాలు ఎంత విచ్చలవిడిగా అయిపోయినాయంటే, నా భూమి కబ్జా అయింది చూడండి మొర్రో అని మన ఖమ్మం జిల్లా పొద్దుటూరు గ్రామ రైతు ప్రభాకర్ పోతే కనికరించకుండా, ఆయన పట్టించుకోకపోతే ఆయన సెల్ఫీ పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు కూడా ఏ ఒక్క మంత్రి, ఖమ్మం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ నుంచి మొత్తం రేవంత్ కేబినెట్ లో రేవంత్ కాదు నేనే చక్రం తిప్పుతున్నా అనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనే జిల్లా నుంచి ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సో ఈ రోజు రైతులను పట్టించుకోవట్లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నిలిచిపోయేలా మండల కుటుంబం బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి పరిహారం లేదు, కనీసం పరామర్శ లేదు, ధైర్యాన్ని కల్పించే విధంగా ఎవరు రావట్లేదని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎస్ రాజేష్ గారు, అన్ని సెక్షన్లు కూడా ఈరోజు ఇంత కష్టాలు అనుభవిస్తా ఉంటే రేవంత్ రెడ్డిని బలోపేతం చేసి ఇంకా ఏం చేయాలనుకుని ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోతున్నారనే ప్రశ్న రేపు తెలంగాణ సమాజం అడుగుతుంది. సో ఇప్పుడు పల్లె రవికుమార్ గారు ఆయన స్వయంగా ఆయన ఒక జర్నలిస్టు సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. సో నేనేమంటున్నానంటే పార్టీలు ఫిరాయించే వాళ్ళు, అట్లాంటి తెలంగాణ బిడ్డలు, జర్నలిస్టు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఈ రోజు కూడా నికార్సిగా తెలంగాణ అభివృద్ధి సంక్షేమాల పట్ల తప్పిస్తున్నారు. వాళ్ళ దగ్గర డేటా తీసుకోండి. ఏం చేస్తున్నది రేవంత్ గవర్నమెంట్, ఎందుకు పోవాలి అన్ని సెక్షన్లు. ఈరోజు మన దాసు సురేష్ గారు ఆయన కూడా మాట్లాడారు, మీడియాలో వచ్చింది. చేనేత కార్మికులు రేవంత్ రెడ్డి హయాంలో 6 నెలల్లో 11 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఏ సెక్షన్ సంతోషంగా ఉన్నది? ఈ రోజు నిరుద్యోగులు కూడా చాలా తీవ్రమైన ఆందోళన, రైతులు అట్లాగే ఉన్నారు. మంత్రులు మీటింగ్లలో కరెంట్ పోతా ఉన్నది, నీళ్లకు గతి లేదు, కొనే పంటలకు గతి లేదు. ఈ రోజు ఇట్లాంటి సిచ్యుయేషన్ లో రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా 3-4 మంత్రులు మొత్తము ఈ ఫిరాయింపుల మీద తప్ప, ఢిల్లీ రూరల్లో తప్ప పిసిసి నియామకము, మంత్రివర్గ నియామకము, నామినేటెడ్ పదవుల నియామకము, ఎంతసేపు పదవులు, ఆస్తులు, తమ పదవులు కాపాడుకోవడం, తమ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చుకోవడం, అక్కడ అంతర్గత కుమ్ములాటతోనే రేవంత్ రెడ్డి గారికి సరిపోతుంది తప్ప ఈ పాలన మీద ఏమాత్రం ఆయనకు దృష్టి లేదు. అట్లాంటి రేవంత్ రెడ్డి ఆయన ఎట్లాంటి ఒక హాస్యాస్పదమైన ప్రకటన నిన్న కూడా చేసిందంటే మరి ఆయనకి తెలివిలేదా ఏందో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీలో సీఎం గా ఉన్నప్పుడు జలవనరులు చాలా సమర్థంగా నిర్వహించినట్ట. ఆ మోడల్ ఇప్పుడు ఈయన ఇంప్లిమెంట్ చేస్తారంట. అంటే ఏంది? తెలంగాణ వచ్చిన తర్వాత ఏమీ లాభం లేదు, అసలు తెలంగాణ రావడమే దండగా, మీరు ముఖ్యమంత్రిగా అద్భుతమైన పని చేశారు, దాన్ని మేము కొనసాగిస్తామని చెప్తా ఉన్నాడు. అందులో భాగమే విద్యుత్ ఉద్యమకారుల మీద ఎట్లయితే వీళ్ళు ఆ రోజు గుర్రాలతో దొక్కిచ్చిరో, ఏ సంఘటన ఆ రోజు చంద్రశేఖరరావు గారు రిజైన్ చేయడానికి, తద్వారా టీఆర్ఎస్ స్థాపించడానికి ఒక నాంది పలికిందో, ఆ రోజులు ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చంద్రబాబు సంపూర్ణ సహకారం దానికి ఇస్తా ఉన్నాడు. ఒక మంచి పరిణామం ఏంటంటే రాజేష్ గారు, తెలంగాణ సమాజంలో అన్ని సెక్షన్స్ దీన్ని గమనిస్తున్నారు, ఆందోళన పడతారు. మరొచ్చిన భూ వ్యవహారంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడినటువంటి రైతు ప్రభాకర్ కుటుంబానికి ఎటువంటి పరిహారం లేదు, ఎటువంటి పరామర్శ లేదు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇవాళ రైతు కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించబోతున్నారు. రైట్, రవికుమార్ గౌడ్ గారు, ఎటువంటి పరిహారం లేదు, పరామర్శ లేదు, కనీసం అక్కడ మంత్రులు వచ్చి కనీసం పలకరించట్లేదు, ఒక భరోసా కల్పించట్లేరు అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. ఇప్పుడు రైతు ఆత్మహత్య ఎవరో ఆరోపణ వీలు కాదు, స్వయంగా అదే రైతు వీడియో పెట్టి
ఆ వీడియోలోనే ఆ సమస్య కారకులు ఎవరని పేర్లు చెప్పి చనిపోయింది. మీరు ఏం చేయాలి? మీరు ఇంకేమీ లేదు. ఆ వీడియో ఆధారంగా ఫస్ట్ వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. 1. 2, దానికి ఆ చావు కారణమైనటువంటి సమస్యని పరిష్కరించాలి. 3, వాళ్ళ ఆ కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి ప్రభాకరు ప్రభుత్వం బాధ్యతారాహిత్యం వల్ల, అధికారుల వల్ల, అధికార పార్టీ నాయకుల అరాచకం వల్ల చనిపోయింది కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం కడుపులో పెట్టి కాపాడుకోవాలి తక్షణమే. ఎందుకంటే ఉన్నటువంటి తండ్రి ఆ ప్రభాకర్ తండ్రి వికలాంగుడండి. ఎంత అన్యాయం! ఎవరిది చిన్న పిల్లలు. నిన్న ఇప్పటి వరకు ఆ రోజు వెంటనే హరీష్ రావు గారు ఆ సంఘటన వెంటనే స్పందించి ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ను సీరియస్గా మాట్లాడటం వల్ల అది ఎటో పోతుంది అని చెప్పేసి వెంటనే ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి విచారణ జరిపి ఏదో చేస్తున్నామని చెప్పేసి డైవర్ట్ చేయటం కోసం ఎంతసేపు వీళ్ళది డైవర్షన్ టాక్టిక్స్ పాలిటిక్స్ తప్ప ప్రజల మంచి చెడు అన్నటువంటిది వీళ్ళకి అసలు ఎక్కడా లేదు. ఇది ఆ నియోజకం ఎవరిదో కూడా కాదు. బట్టి విక్రమార్క గారు ఇవాళ స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలం అది చింతకాయ. ఆయన ప్రాతినిధ్యం ఇప్పటివరకు ఎవరు కూడా కనీసము అక్కడ ఉన్నటువంటి మేమే పెద్ద రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని చెప్పేటటువంటి పెద్ద మంత్రులు 3 అక్కడే ఉన్నారు. డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రైతు సమస్య అది ఆ రైతు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే జిల్లా. అందుకే కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమవుతుంది. అందుకే ప్రజలకు అండగా నిలబడాలనేది నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పిలుపునిస్తూ ఉన్నారు. సో అందుకే కుటుంబాన్ని దగ్గరికి వెళ్తున్నారు. ఇవాళ అందుకే కేసీఆర్ గారు చెప్పింది. ఎందుకు అంటే ఇవాళ మనం సరే ప్రజలు ఏదో జరిగింది, ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాలని వీళ్ళు మోసం చేశారు. వ్యవసాయాన్ని, రైతుల్ని, నిరుద్యోగులని, మహిళల్ని, సబ్బన వర్గాలను మోసం చేసి వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. ప్రజాపాలన కాదు, ప్రజా వంచన పాలన చేస్తున్నారు. ప్రజలు వంచే పాలన చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ మనం భయపడాల్సింది ఏం లేదు. ఏం ఆందోళన ఎంతమంది సన్నాసులు పోయినా కూడా మళ్ళీ ప్రజలతోటి మనం పోరాటం చేద్దాం. ఖచ్చితంగా ఇవాళ మన అవసరం ప్రజలకు ఏర్పడింది కాబట్టి మనం పోరాటం చేద్దాం. ఉద్యమ కాలంలో ఎట్లా పనిచేస్తున్నాం ఇవాళ కూడా పనిచేసి చేద్దామని చెప్పేసి వాళ్ళ కేసీఆర్ గారు క్యాడర్కు ఆ భరోసా క్యాడర్ని అటు సంసిద్ధులు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇవాళ పార్టీ మొత్తం రాష్ట్ర స్థాయి మాజీ మంత్రి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మిగతా సత్యవర్తి రాథోడ్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అక్కడ జిల్లా నాయకత్వం తాత మధు గారు, జిల్లా అధ్యక్షుడు మొత్తం ఇవాళ ఆ రైతు కుటుంబాన్ని పరామర్శిస్తుంది. ఆ రైతులు ఒక్క ప్రభాకరే కాదు, సమస్తం రైతుల పక్షాన ఇవాళ మేము ఉంటామని చెప్పేసి ఒక భరోసా కల్పించేందుకు కేసీఆర్ గారు ఆ పార్టీ బృందాన్ని పంపిస్తారు. శ్రీశైల్ రెడ్డి గారు, సో ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. నిజంగా చాలా అత్యంత బాధాకరం. బట్ ఇటువంటి సమయంలో భరోసా ఉండాలి, కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. కానీ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది, మమ్మల్ని ఎవరు కనీసం పరామర్శించేవాళ్ళు లేరు, మాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు వెళ్తున్నారు రైతు కుటుంబాన్ని పరామర్శించడం కోసం. కంక్లూడింగ్ చేయండి, చివరిగా చెప్పండి. ఇప్పుడు అదే జిల్లాకి సంబంధించిన మంత్రులందరూ ఇంక్లూడింగ్ సీఎం లాస్ట్ వీక్ 7 రోజులు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి వీళ్ళకి ఏం లేదు. అక్కడ మన క్యాంప్ ఆఫీస్ కూతవేటి దూరంలో ఉంది రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన. ఎవరైతే కారణమైన రైతు పేర్లతో సహా చెప్పిందో వాళ్ళు బట్టి విక్రమార్క అనుచరులు అని కూడా చాలా స్పష్టంగానే మీడియాలో వచ్చింది. సో కాబట్టి వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారని సరే డిమాండ్ చేయడం ఒకటి, కానీ వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారనే దాఖలాలు అయితే లేవు. ఆల్రెడీ 1వ తారీఖు నాడు చనిపోతే ఈ రోజు 6వ తారీఖు రోజు ఆల్రెడీ 6 రోజులు అయిపోయింది. సో వాళ్ళు ఏమీ తీసుకోరు. కాబట్టి ఈ రోజు రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ మీద ఉన్నది. కాబట్టి అందరూ ఈ రోజు పరామర్శకు పోతున్నారు, భరోసా ఇస్తున్నారు. గతంలో కూడా మాట్లాడిండ్రు. ఒకటే తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ జీవితాల్లో జాతీయ పార్టీలు ఈ రోజు మోసం చేస్తున్నాయి. తెలంగాణ అస్తిత్వము, ఆకాంక్షలు అన్నిటిని కూడా కాపాడగలిగేది ఏకైక ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ అనేది చాలా స్పష్టంగా ఉంది. నేను చివరిగా ఒక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. ఒక తెలంగాణ నాగరికుడిగా, ఒక పౌరుడిగా ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారో వాళ్ళందరూ ఆలోచించుకోవాలి.
పాత మొత్తం సిస్టమ్ ని ఇప్పుడు ఒక మహేందర్ రెడ్డి కావచ్చు, ఒక కె కేశవరావు కావచ్చు, ఒక పెంటారెడ్డి కావచ్చు. పెంటారెడ్డి గారిని ఏమని తిట్టింది రేవంత్ రెడ్డి? ఆయన అన్నం తింటున్నాడో పెంట తింటున్నాడు లాంటి నీచమైన భాష మాట్లాడిన రేవంత్ రెడ్డి పెంటారెడ్డి గారికి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. కె కేశవరావుని అద్భుతంగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళని తెచ్చుకున్నాడు. అంటే ఏ విధానాలు, ఏ పద్ధతులు, ఏ నిర్ణయాలలో కేసీఆర్ వెనకడుగు వేయలేదో అన్ని అభివృద్ధి పథంలో ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆయననే తన చర్యల ద్వారా ప్రూవ్ చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇది గమనిస్తున్నారు. మీరు పెద్దగా పీకాల్సింది ఏం లేదు. ఉన్న వ్యవస్థలను పాడుగా చేయకుండా ముందుకు తీసుకోకుండా బాబు 5 ఏళ్లు మీరే ఉండడానికి కేసీఆర్ గారు చెప్తున్నా కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే ఒక మిషతోని ఇవన్నీ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దీన్ని గమనించకపోతే మీకు భవిష్యత్తు ఉండదని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. ఇదే వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.